నిశ్చయం పూర్తయింది కదా, మరి నాకిప్పుడు యుద్ధానికి అనుమతిస్తారా? లేదు. ఎన్నటికీ లేదు. నీకు యుద్ధానికి అనుమతి ఎన్నటికీ లభించదు. అర్జునుడు కురువంశీకుడు, అర్జునుడు రాకుమారుడు, అర్జునుడు క్షత్రియుడు. కానీ నువ్వు కేవలం ఓ సూతపుత్రుడివి. మరి ఓ రాకుమారుడితో యుద్ధం చేయడానికి అనుమతిని ఓ సూతపుత్రుడికి ఇచ్చే అవకాశం లేదు. నోరు పడిపోయిందా సూతపుత్ర? నేను గర్వంగా చెప్పుకుంటాను, నా తండ్రి ఓ సారథి. కానీ దుఃఖం ఏంటంటే యుద్ధంలో మహారథి కంటే ముందే బాణాల్ని ఎదుర్కొనే సారథికి ఇక్కడ గౌరవానికి అర్హుడిగా భావించడం లేదు. నాకు నా తల్లి ఆలనా పాలన మీద గర్వంగా ఉంది. తను ఓ సూతుడిని, ఓ ధనుర్ధారి అవ్వగలిగేంత యోగ్యుణ్ణి చేసింది, ఓ యోధుడిగా మార్చింది.